హలో నమస్తే ఎవ్రీవన్. హౌ ఆర్ యూ ఆల్? హోపింగ్ ఎక్సలెంట్. ఈరోజు వీడియో ఏంటంటే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. అసలు ఆర్డర్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఏదైనా ఒక క్రమ పద్ధతిలో చేస్తాం కదా. భోజనమే చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ పొడిగా ఉన్నవి కలుపుతాం, తర్వాత తడిగా, తర్వాత లాస్ట్లో పెరుగన్నం, అలా ఒక ఆర్డర్లో వెళ్తాం. అలా ఏదైనా సమ్స్ నేర్చుకునేటప్పుడైనా, గ్రామర్ నేర్చుకునేటప్పుడైనా, లేదా ఇక స్కూటీ రైడింగ్ నేర్చుకునేటప్పుడైనా ఏదైనా ఒక ఆర్డర్ క్రమ పద్ధతిలో వెళ్తాం కదా. మరి యాడ్జెక్టివ్స్ కూడా ఒక ఆర్డర్ ఉంది. అదేంటో తెలుసుకోవడానికి ముందుగా రిమైండర్ అండి, మర్చిపోకండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మిగతా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీ లైక్స్, షేర్స్, కామెంట్స్ మన వీడియోని ముందు ఉంచుతాయి అన్నమాట. ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం కలుగుతుంది. అలాగే మీ రిక్వైర్మెంట్స్ చెప్తూ ఉంటే కొంచెం సమయభావం వల్ల ఎక్కువ వీడియోస్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా ట్రై చేస్తాను ఎక్కువ చేయడానికి. ఇప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మనకి పాపం 7th క్లాస్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎగ్జామ్స్లో ఉంది. అలాగే 9th క్లాస్ నౌన్ మాడిఫైయర్స్కి కూడా ఈ ఆర్డర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్. అలాగే ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, డిఎస్సికి ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా గ్రామర్ ఎప్పుడూ అవసరమే కదండి. సో మరి అదేంటో తెలుసుకుందాం. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్? అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి? సో సింపుల్, మీ అందరికీ తెలుసు. అన్ యాడ్జెక్టివ్ ఇస్ ఏ డిస్క్రైబింగ్ వర్డ్. ఇట్స్ ఎ డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఆమె గురించి చెప్తున్నాం, పేరు చెప్పట్లా మనం. ఆ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. గర్ల్ నౌన్ కదా, అమ్మాయి. ఎలా ఉందా గర్ల్? బ్యూటిఫుల్. హీ ఈజ్ ఏ నాటీ బాయ్. బాయ్ నౌన్ కదా. సో పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ నౌన్ కదా, తెలుసు కదా. సో బాయ్ ఎలా ఉన్నాడు? నాటీగా ఉన్నాడు. అంటే డిస్క్రైబ్ చేస్తున్నాం, వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. బ్లూ స్కై. స్కై అంటే తెలుసు మీకు, ఆకాశం. ఎలా ఉందా స్కై? బ్లూ. అంటే ఇక్కడ బ్లూ అనేది యాడ్జెక్టివ్. అలాగే నైస్ మ్యాన్. మ్యాన్ అనేది నౌన్, మనిషి కదా. ఎలా ఉన్నాడు ఆ మ్యాన్? నైస్. అలాగే బాయ్, అబ్బాయి ఎలా ఉన్నాడు? టాల్, పొడవుగా ఉన్నాడు. కోల్డ్ డే. డే ఎలా ఉంది? రోజు ఎలా ఉంది? చల్లగా ఉంది, కోల్డ్. ఇలా నౌన్స్ని డిస్క్రైబ్ చేసే వాటిని మనం యాడ్జెక్టివ్స్ అంటాం. ఓకే, సరే. ఇప్పుడు ఒకే యాడ్జెక్టివ్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఇలాగా బ్లూ స్కై, నైస్ మ్యాన్, బ్యూటిఫుల్ గర్ల్, హాట్ డే ఇలా అనేస్తాం. ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే మల్టిపుల్ యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు, యాడ్జెక్టివ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏది ముందు పెట్టాలి, ఏది నెక్స్ట్ పెట్టాలి, అదే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే మన నేటివ్ స్పీకర్స్ అనుకోండి, ఇంగ్లీష్, ఫారిన్ కంట్రీస్లో, వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళు అలాగే మాట్లాడతారు కాబట్టి సో కన్ఫ్యూజన్ ఏం లేదు, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కానీ మనం వాడుతున్నాం, మనకి రాని భాషను మనం నేర్చుకుని వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఆర్డర్ ఏంటి అనేది తెలియాలన్నమాట. తెలియకపోతే తిక్కమక్కగా ఉంటుంది, చూస్తానే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మనం అది తెలుసుకోబోతున్నాం, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. దీనికి ఒక మంచి షార్ట్ కట్ చెప్తానండి, చాలా సింపుల్. ఒక మంత్రం లాగా సింపుల్గా తెలుగుకి అప్లై చేసి చెప్తాను. అసలు ముందు ఈ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? వెన్ వి యూజ్ మల్టిపుల్ యాడ్జెక్టివ్స్ దేర్ ఈజ్ అన్ ఆర్డర్ టు ఫాలో. అంటే మనకు ఒక ఆర్డర్ ఉంది ఫాలో అవ్వడానికి. మల్టిపుల్ యాడ్జెక్టివ్స్, ఎక్కువ యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మరి ఆర్డర్ ఏంటో చూసేద్దాం. చాలా ఒక చిన్న సింపుల్ ట్రిక్ లాగా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో ఈ ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా సింపుల్ అండి. ఓస్, యాస్, కామ్. ఓస్, యాస్, కామ్. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఓసోస్ అంటారే, ఓసోస్ అంటుంటారు కదా విలేజ్ లెవెల్లో. ఓస్, యాస్, ఓసాస్, ఓసాస్, కాంప్. కంప్యూటర్, కంప్యూటర్లో హాఫ్, కంప్యూటర్, సిఓఎంపి, కంప్ స్టార్టింగ్లో వస్తుంది కదా, కాంప్. ఓస్, యాస్ అసలు అంటే ఏంటి? ఈ ఓస్, యాస్, కాంప్ అంటే ఏంటో చూద్దాం. ఓ అంటే ఒపీనియన్, అంటే ఏదైనా ఒక నౌన్కి సంబంధించి, ప్రొనౌన్కి సంబంధించి మనకు ఒక ఒపీనియన్ ఉంది. ఎలా ఉందా? బ్యూటిఫుల్గా ఉందా, అగ్లీగా ఉందా, చీప్గా ఉందా, మంచి క్వాలిటీతో ఉందా, ఎక్స్పెన్సివా అనే ఒక ఒపీనియన్. లవ్లీ, అగ్లీ, ఇలాంటి ఒపీనియన్ ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ సైజ్. సైజ్ ఎలా ఉంది? బిగ్గా, స్మాలా, లేకపోతే హ్యూజా, టైనీయా, మోడరేటా, ఎలా ఉంది అనేది. నెక్స్ట్ ఏజ్
అంటే న్యూవా, ఓల్డా, యంగా, అంటే ఏన్షియంటా, మోడర్నా. సో ఏజ్, దాని ఏజ్కి సంబంధించి. నెక్స్ట్ ఎస్ అంటే షేప్. షేప్ ఎలా ఉంది? సర్క్యులరా, రౌండా, స్క్వేరా, రెక్టాంగులా. సో అలా షేప్. నెక్స్ట్ సి అంటే కలర్. బోల్డ్ కలర్స్ ఉన్నాయి కదా, బ్లూ, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, అలా కలర్స్. ఓ అంటే ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏ కంట్రీకి సంబంధించింది? చైనీస్, ఇండియన్, ఇటాలియన్, మెక్సికన్, జాపనీస్, అలా. నెక్స్ట్ ఎం అంటే మెటీరియల్. ఏ మెటీరియల్? బోల్డ్ మెటీరియల్స్ ఉన్నాయి కదండి, లైక్ సిల్వర్, గోల్డెన్, వుడెన్, జూట్, ప్లాస్టిక్, అలా అనమాట. అండ్ పి అంటే పర్పస్. ఏంటి పర్పస్? లైక్ కుకింగ్, ఫర్ స్లీపింగ్, ఫర్ రీడింగ్, ఆర్ ఫర్ రైటింగ్, ఆర్ ఫర్ వెకేషన్, అండ్ దేంట పర్పస్. సో ఇది మెయిన్ ఓస్ యాజ్ కాంప్. కానీ కొంతమంది పిల్లలకి డౌట్ వచ్చి అడిగారు, ఏంటి మేడం క్వాంటిటీ వస్తే ఏం చెయ్యాలి, ఒక్కోసారి నంబర్ వస్తుంది కదా, అది ఎక్కడ పెట్టాలి అని. అప్పుడు ఏం లేదండి, ముందు ఇక్కడ మనం డి పెట్టుకుంటాం, డోస్ యాజ్ కాంప్ అని. అంటే డి అంటే ఏంటి? ఇది పక్కన రాశాను. యాక్చువల్గా మనకున్న ఆర్డర్ ఇది, దానిలో మనం ఈ డిని యాడ్ చేసుకుంటాం స్టార్టింగ్లో. ఆ డి అంటే ఏంటి? డిటర్మైనర్స్. ఈ డిటర్మైనర్స్ అంటే ఇవి చాలా కలిసి ఉంటాయండి. అంటే లైక్ ఆర్టికల్స్, ఏ అండ్ ద ఆర్టికల్స్ అనొచ్చు, అండ్ పొసెసివ్స్ అనొచ్చు, డిటర్మైనర్స్, ఇవన్నీ మిక్సింగ్గా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంగ్తీ అయిపోతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు క్వాంటిటీ కానీ, ఆర్టికల్స్ కానీ, పొసెసివ్స్ కానీ ఇలాంటివి వచ్చాయనుకోండి, వాటిని మీరు ముందు పెట్టేసేయండి, ఫస్ట్ పెట్టేసి రాసేయండి, సరిపోతుంది. సో డిటర్మైనర్స్ అనేవి వచ్చినప్పుడు ఏ అండ్ ద, దిస్, దట్, దోస్, ఇలాంటివన్నీ పొసెసివ్స్ కూడా, మైన్, యువర్స్, ఇట్లాంటివన్నీ. సో వచ్చినప్పుడు మీరు ఫస్ట్ పెట్టేసుకొని రాసేసుకుంటారు. అది అర్థమైందా? ఓస్ యాజ్ కాంప్. ఎక్స్ట్రా ఏమన్నా వస్తే దాన్ని మనం ముందు పెట్టేసుకుంటాం. సో మరి ఎక్సర్సైజ్ చూసేద్దామా? కొన్ని క్వశ్చన్స్ 3-4 క్వశ్చన్స్ చేసామనుకోండి, అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే సార్, చూడండి ఎక్సర్సైజ్. ద వుడెన్ బిగ్ ఓల్డ్ టేబుల్ ఈజ్ ఇన్ ద లివింగ్ రూమ్. ఇది క్వశ్చన్, దీనికి ఆన్సర్ రాయాలి. మీరు ముందు ఆర్డర్ రాసేసుకోండి. ఫస్ట్ ఒపీనియన్ ఉందా అంటే అది ఎలా ఉంది అనే ఒక ఒపీనియన్, లవ్లీ, బ్యూటిఫుల్, ఎక్సలెంట్, మార్వెలస్, అట్లా ఏదైనా ఒపీనియన్ ఉందా? లేదు. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? సైజ్. సైజ్ ఉందా? బిగ్. బిగ్ అనేది సైజే కదా. సో ఈ బిగ్ అనేది సైజ్ కాబట్టి ముందు బిగ్ రాసుకోవాలి. సో ద బిగ్, ద ముందు రాసేస్తాం. ఆర్టికల్ కదా, ఏ అండ్ ద ఫస్ట్ రాసుకోవాలి కదా. ద బిగ్, బిగ్ అయిపోయింది. తర్వాత వుడెన్ ఉంది, ఓల్డ్ ఉంది. ఓల్డ్ అంటే ఏంటి? ఏజ్ కదా. న్యూ, ఓల్డ్, యంగ్, ఇవన్నీ ఏజ్ కదా. సో ఏజ్, ఓల్డ్ అనేది ఏజ్ కాబట్టి బిగ్ ఓల్డ్. బిగ్ ఓల్డ్. తర్వాత షేప్ లేదు, కలర్ లేదు, ఆరిజిన్ అంటే చైనీస్, ఇటాలియన్ అట్లాంటివి లేవు. మెటీరియల్ ఉంది కదా, వుడెన్. సో మెటీరియల్ ఉంది కాబట్టి వుడెన్ రాసాం. తర్వాత ప్లేస్, అదేంటి? థింగ్, టేబుల్ ఈజ్ ఇన్ ద లివింగ్ రూమ్. చూసారా? సో ఇక్కడ మనకి వుడెన్ బిగ్ ఓల్డ్ అనేది బిగ్ ఓల్డ్ వుడెన్ టేబుల్ అని వచ్చింది. అంటే ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. సో ఆ ఆర్డర్ ప్రకారం మనం రాసుకున్నాం. ఇప్పుడు సెకండ్ చూద్దామా? ద న్యూ స్మాల్ ఇటాలియన్ రెస్టారెంట్ ఈజ్ మై ఫేవరెట్. సో ఇక్కడ న్యూ ఉంది, స్మాల్ ఉంది, ఇటాలియన్ ఉంది. సో ఇందులో న్యూ అంటే ఏంటమ్మా? న్యూ అంటే ఏంటి చిల్డ్రన్? చూస్తున్న పిల్లలు కూడా 7th క్లాస్ వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను, చూడండి. సో న్యూ అంటే ఏంటి? ఇక్కడ ఏజ్ కదా. న్యూ అంటే ఏజ్. స్మాల్ అంటే సైజ్. సో ఫస్ట్ సైజ్ రావాలా, ఏజ్ రావాలా? ఏది వస్తుంది? సైజే కదా ఫస్ట్ వస్తుంది. అందుకని స్మాల్ ముందు రాసుకోండి. ద స్మాల్, తర్వాత ఏజ్ కాబట్టి న్యూ, తర్వాత ఇటాలియన్ అనేది ఆరిజిన్ కదా. సో ఇది ఆరిజిన్ కదా. సో ఇటాలియన్. ఇంకా మిగతాది సేమ్. రెస్టారెంట్ ఈజ్ మై ఫేవరెట్. సో చూసారు ఇక్కడ న్యూ స్మాల్ ఇటాలియన్ అనేది స్మాల్ న్యూ ఇటాలియన్ అయింది ఆర్డర్ ప్రకారం. మరి ఇంకొకటి చూసేద్దాం. చూడండి ఇక్కడ ఆన్సర్ ఇది. షీ వోర్ ఏ సిల్క్ బ్యూటిఫుల్ రెడ్ డ్రెస్. ముందు యాడ్జెక్టివ్స్ ని ఫైండ్ అవుట్ చేయండి.
సో ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, ఓవర్ అనేది వర్బ్. దీని తర్వాత ఏ అనేది ఆర్టికల్, సిల్క్, బ్యూటిఫుల్, రెడ్. ఇక్కడ డ్రెస్ అనేది నౌన్ కదా, డ్రెస్ అనేది నౌన్. సో ఈ నౌన్ ముందున్న ఈ 3 యాడ్జెక్టివ్స్ని మనం కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. కాబట్టి చూడండి ఇక్కడ, సో షీ ఓవర్ అంతవరకు ఓకే, షీ ఓవర్ ఏ అంతవరకు ఓకే. ఇప్పుడు ఈ 3ని ఆర్డర్లో పెట్టండి. ఫస్ట్ ఏం రావాలి? ఒపీనియన్ రావాలి. ఎలా ఉంది ఆ డ్రెస్? బ్యూటిఫుల్గా ఉంది. సో అది ఒపీనియన్, కాబట్టి ఒపీనియన్ ఫస్ట్ రాసుకుంటాం, బ్యూటిఫుల్. సో తర్వాత సైజ్ గురించి ఏమైనా ఉందా? స్మాల్ బిగ్ అలా లేదు. తర్వాత ఏజ్, ఓల్డ్ న్యూ అలా ఏమైనా ఉందా? లేదు. తర్వాత షేప్, సర్క్యులర్ రెక్టాంగులర్ లేదు. తర్వాత కలర్ ఉంది కదా, రెడ్, కాబట్టి రెడ్. తర్వాత ఆరిజిన్, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ అట్లా ఏమైనా ఉందా? లేదు. తర్వాత మెటీరియల్, సిల్క్, ఇది కూడా ఒక మెటీరియలే కదా, సో రెడ్ సిల్క్. నెక్స్ట్ ఏంటది? నౌన్ కదా, డ్రెస్, టు ద పార్టీ. చూసారా? ఈ విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ యాడ్జెక్టివ్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని ఈ ఆర్డర్ని చూసుకొని రాసుకోవాలన్నమాట. ఇంతకీ మీకు ఇది అర్థమైందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఎస్, మీరు కామెంట్ చేస్తే తెలుస్తుంది. సో అందుకే మీకు ఈ క్వశ్చన్. సో హీ బాట్ అ మెటల్ బిగ్ రౌండ్ ట్యాంక్ ఫర్ హర్ ఫిష్. ముందు చూసుకోండి, ట్యాంక్ అనేది నౌన్, దీని ముందు యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఆర్డర్లో పెట్టి కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ మరింత స్ట్రెంగ్త్నిస్తాయి. సో మనం దాదాపుగా ఒక 11 months కంప్లీట్ చేసేసుకున్నాం, దగ్గర 1 year కావస్తుందండి. సో మీకు ఇంకా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటే మనం దసరా హాలిడేస్లో కవర్ చేసేద్దాం, వీడియోస్ ఎక్కువగా చేస్తున్నప్పుడు. సో ఇప్పుడు మరి స్టూడెంట్స్కి మళ్ళీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ మామూలే కదా టీచర్లు అన్న తర్వాత. సో చిల్డ్రన్, మీరు 7th class 9th class వాళ్ళకి బాగా యూజ్ అయ్యే టాపిక్ ఇది. సో చూడండి, అలాగే కామెంట్ చేయాలి అందరూ. ఇంకేంటి మర్చిపోయాము? రిమైండర్ ఉంది కదండి, ఏంటది? జస్ట్ చూడడమే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. సో సబ్స్క్రైబ్ ఒకసారి చేస్తే చాలండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిగతా వాళ్ళందరూ లైక్, అలాగే షేర్ అండ్ కామెంట్. సో మరిన్ని మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.